కొన్ని కథలు కొత్తగా ఉంటాయి, కథనం వెరైటీగా ఉంటుంది, ఆకట్టుకునేలా ఉంటుందని ఆ సినిమాల యొక్క టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. కాకపోతే టీజర్స్ ట్రైలర్స్ ఇంప్రెస్ చేసినంత గొప్పగా సినిమా ఇంప్రెస్ చేయని సందర్భాలు కూడా చాలా చూసాం. ఈ మధ్య కాలంలోనే అలాంటి సినిమాలు వచ్చాయి. కాకపోతే ఒక డిఫరెంట్ జానర్లో వస్తున్నప్పుడు, ఒక డిఫరెంట్ జానర్ని టచ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ కలుగుతుంది ఆ సినిమాల మీద. కాకపోతే దీనికి వైడ్ ఆడియన్స్ ఉంటారు. పర్టికులర్గా ఆ జానర్స్ని ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే అనిపించినటువంటి మూవీ ఈ మధ్య కాలంలో ఆరంభం. ఈ సినిమా టీజరు ట్రైలర్ చూసినప్పుడు ఏదో కొత్తగా ఉంది, వీళ్ళు సంథింగ్ న్యూ ట్రై చేశారు. పైగా మ్యాక్సిమం యంగ్స్టర్స్ ఈ సినిమాకి పనిచేశారు. ఒకే ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, అతను మాత్రమే కాస్త ఏజ్డ్, మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ 25 to 30 years లోపు వాళ్ళే ఈ సినిమా కోసం పనిచేశారు. సో ఒక కొత్త టీము, ఒక కొత్త ప్రయత్నంగా, ఒక కొత్త నేపథ్యంలో, ఒక సరికొత్త జానర్లో ఒక కథ చెప్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి ఆ ఇంట్రెస్ట్ని ఈ సినిమా క్యారీ చేసిందా, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని అందుకుందా లేదా అనేది చూద్దాం. పాల్ ఘాటి అనే ఒక జైల్లో ఒక ఖైదీ ఉంటాడు. అతను ఒక హత్యా నేరం మీద జైల్లో ఉంటాడు. నెక్స్ట్ డే అతనికి సంబంధించి ఒక సీరియస్ ఇష్యూ నడవబోతుంది అనుకున్న టైంలో ఆ రాత్రి సడన్గా జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తప్పించుకోవడం అనే విధానానికి సంబంధించి చూస్తే పోలీసులు ఎవరికీ అర్థం కాదు. జైలు గోడలు బద్దలు కొట్టడం ఉండదు, గేట్ ఓపెన్ చేసినట్టుగా ఉండదు, కనీసం భూమి లోపల తవ్వినట్టుగా కూడా రెగ్యులర్ తెలుగు సినిమాలు చూసినట్టుగా లేదా రెగ్యులర్ ఇండియన్ సినిమాలు చూసినట్టుగా జైలు గోడలు బద్దలు కొట్టుకోవడం, ఊసలు వంచడము, గొయ్యి దవ్వి లోపలికి బయటికి రావడము, ఈ కైండ్ ఆఫ్ ఏమీ లేకుండా ఉన్నట్టుండి అదృష్టమైనట్టుగా ఆ మనిషి జైలు నుంచి తప్పించుకుంటాడు. మరి ఇతను ఎలా తప్పించుకున్నాడు, ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక ఇద్దరు డిటెక్టివ్స్ని పోలీసులు హైర్ చేసుకుంటారు. అలా వచ్చిన డిటెక్టివ్స్కి ఇతను రాసుకున్నటువంటి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో మోస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇతను జైలు నుంచి తప్పించుకున్నాడా లేదా అన్న కోణంలో వీళ్ళు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు ఆ డైరీ ఆధారంగా, అలాగే జైల్లో అతని ఒక్కొక్క పక్కన ఉన్నటువంటి ఒక మిత్రుడు చెప్పేటువంటి కథ ఆధారంగా ఈ కథనం సాగుతూ ఉంటుంది. ఒక 6-7 అధ్యాయాలుగా ఈ కథను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఇతను ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్ నుంచి మొదలైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఒకానొక కర్ణాటక ప్రాంతంలోని ఒక సరిహద్దు మారుమూల గ్రామంలో సైంటిస్ట్తో కలిసి ఉండేటువంటి మిగిల్ అనే కుర్రాడు అతనితో కలిసి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ ఆ సైంటిస్ట్ ఆ ప్రయోగం సక్సెస్ చేయడానికి 20 years టైంని స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఈ 20 years తర్వాత అతను సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ ఏంటి, అసలు ఆ ప్రయోగం ఏంటి, ఈ మిగిల్కి ఈ సైంటిస్ట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ వీళ్ళతో పాటు మధ్యలో వచ్చేటువంటి శారద అనే అమ్మాయికి అక్కడికి ఎందుకు వచ్చింది, వాళ్ళకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, జైలు నుంచి తప్పించుకున్నవాడు ఎలా తప్పించుకున్నాడు, ఈ ప్రయోగం అసలు ఏంటి, ఆ ప్రయోగం తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అనేది మిగతా సినిమా చూడాలి మనం. రైట్, ముందే చెప్పుకున్నట్టుగా ఇది ఒక స్పెషల్ జానర్, సైన్స్ ఫిక్షన్ జానర్ లాంటి సినిమా. ఇది సైన్స్ ఫిక్షనే. సైన్స్ ఫిక్షన్లో ఈ తరహా సినిమాలు మనకు మ్యాక్సిమం హాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అరే ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావు అని ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సినిమా స్లో నరేషన్ ఉంటుంది బాగా, అయినప్పటికీ కూడా కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కువ భాగం ఒకే ప్రాంతంలో ఒకే లొకేషన్లో షూటింగ్ జరిగినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విజువల్స్ని క్యాప్చర్ చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. అలాంటి లొకేషన్ ఒకటి మన ఇండియాలోనే లేదా మన కర్ణాటక ప్రాంతంలో ఉందన్న విషయం చాలామంది తెలియకపోవడం ఆశ్చర్యం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ని లేదా వెదర్ని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు కెమెరామెన్. అంచేత ఈ సినిమాని ఒకే ప్లేస్లో ఒక రెండు ఇళ్లలో మాత్రమే 60% పైగా షూటింగ్ జరుగుతుంది. కానీ ఆ మొనాటస్ ఫీలింగ్ ఆడియన్స్కు రాకుండా చూసుకోవడంలో సూపర్ సక్సెస్. అలాగే బ్రిలియంట్ మ్యూజిక్ కూడా, నేపథ్య సంగీతం అది కూడా చాలా చాలా బాగుంది. ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి ఎలాంటి మూడ్ క్రియేట్ చేస్తే బాగుంటుందో ఆ మూడ్లోనే ఈ నేపథ్య సంగీతం మనకు కనిపిస్తూ ఉంటుంది. సినిమా కథగా చూసుకుంటే సింపుల్, డేజా ఊ అనే ఒక ప్రయోగం చేస్తారు వీళ్ళు. ఈ ప్రయోగం ద్వారా ఒక మనిషి, బతికున్న మనిషి తన గతంలోకి ఎలా వెళ్తాడు, ఆల్రెడీ బతికున్న మనిషి తన గతంలోకి వెళ్ళి తను చేసినటువంటి మిస్టేక్స్ కావచ్చు లేదా తను చూసినటువంటి గత జీవితాన్ని మళ్ళీ దర్శించుకునే అవకాశం ఉందా అనే కోణంలో సాగినటువంటి ఈ సైంటిస్ట్ ప్రయోగం సక్సెస్ అవుద్ది. ఈ సక్సెస్ ఎలా అయిందనేది మనకు వెండి తెర మీద చూసినప్పుడు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్, ఒక డిఫరెంట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సాగేటువంటి ఒక సినిమా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్తో మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఏది ఒరిజినల్ క్యారెక్టరు, ఏది ఫిక్షనల్ క్యారెక్టర్ అనేది కానీ కంపేర్ చేసేటప్పుడు మనకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో చూసిన క్యారెక్టరైజేషన్ అంతా డిఫరెంట్గాను, సెకండ్ హాఫ్లో దానికి ఇంటర్లాక్ ఆ ముళ్ళు ఏదైతే ఫస్ట్ హాఫ్లో కొన్ని ముడులు ఉంటాయో వాటిని ఓపెన్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న యాక్షన్ కంటెంట్ కూడా పెట్టుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక డిఫరెంట్ సినిమా, ఒక కొత్తదనం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఇది కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఈ స్పెషలైజేషన్ వల్ల ఈ సినిమా కొంచెం ఖచ్చితంగా ఈ జానర్లో మరొక కొంచెం డిఫరెంట్గాను కనిపిస్తూ ఉంది, అట్రాక్టివ్గాను ఉంటుంది. సో అజయ్ నాగ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా నిజానికి కన్నడలో వచ్చినటువంటి ఒక సూపర్ హిట్ నవలకి తెర రూపం అన్నట్టు. అంటే అక్కడ హిట్ అయినటువంటి నవలని అదే యాంబియన్స్తో, అదే ప్రాంతానికి సంబంధించి అదే నేపథ్యంలో తీసుకొని కూడా తెలుగు ఆడియన్స్ని మెప్పించేలాగా వీళ్ళు రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళని ఖచ్చితంగా ఆరంభం ఎంగేజ్ చేస్తుంది, నెటైజ్ చేస్తుంది. కాస్త స్లో నరేషన్ ఉందన్న ఒక చిన్న కంప్లైంట్ తప్ప మిగతా అంతా మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా
ఒక డిఫరెంట్ జానర్లో ఉన్నటువంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేసేటువంటి సినిమా ఈ ఆరంభం.